వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. భీమిలి నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ శ్రేణులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇంటింటి ప్రచారం విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాయి మాజీ మంత్రి అమర్నాథ్, కేకే రాజు, చిన్నశ్రీను పాల్గొన్నారు. చంద్రబాబు హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. పాలన వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా ఆయుధంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. వారు వారు ఆ కార్యక్రమాలు ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు చేస్తూ ఉంటారు. ఇది నేను నియోజకవర్గ సమన్వయకర్తగా నేను చేయాల్సింది 1 నుంచి 8, 98 ఈ వాటిలన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మరి మిగిలిన జిల్లాలు ఏ రకంగా సమావేశాలు అవుతున్నాయో మనందరూ టీవీలో చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేలల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు వస్తూ ఉన్నారు. అంటే దీనికి కారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటైతే, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి కసి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చింది. ఉదాహరణకి సరే, అనకాపల్లి లాంటి గ్రామీణ ప్రాంతాలు లేదా విజయనగరం లాంటి గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారంటే అది అక్కడ వర్గాలు ఉంటాయి, పార్టీ నాయకత్వం ఉంటుంది, అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వేరే విషయం. భీమిలి నియోజకవర్గం, విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తాం. ఈ విస్తృత సమావేశానికి అందరూ పెద్దలందరూ వచ్చారు. ప్రతి మండలం నుంచి కూడా అందరూ వచ్చారు. ఈ సమావేశం అయినట్టునే ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మండలంలో ముఖ్యంగా ఆనందపురం మండలం కానీ, భీమిలి మండలం కానీ, పద్మనాభ మండలం కానీ పెద్దలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వార్డుల్లో తీసుకుంటే 1వ వార్డు నుంచి 8వ వార్డు వరకు, అలాగే 98వ వార్డు వరకు, మిగతా కొన్ని వార్డులు ఉన్నాయంటే అవి వేరే నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి వారు వారు ఆ కార్యక్రమాలు ఆ నియోజకవర్గ సమన్వయకర్తల ద్వారా చేస్తూ ఉంటారు. ఇది నేను నియోజకవర్గ సమన్వయకర్తగా నేను చేయాల్సింది 1 నుంచి 8, 98 ఈ వాటిలన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, దీనికి టూర్ షెడ్యూల్ వేసుకోవాలి. ఈ సమావేశం అయిన తర్వాత మళ్ళీ మండల సమావేశం ఏర్పాటు చేసుకొని మండలంలోని గ్రామాల్లోని పెద్దలందరూ పిలిపించుకొని ఒక షెడ్యూల్ వేసుకొని ఖచ్చితంగా ఆ షెడ్యూల్ని మన కేంద్ర కార్యాలయానికి పంపించి నేను కూడా వచ్చి ప్రతి కార్యక్రమంలో నాకు అవకాశం ఉన్నంత వరకు నేను పార్టిసిపేట్ చేస్తాను. మధురవాడలో దాత్రి ఫౌండేషన్ కార్యాలయం వద్ద గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ విశాలాక్షి మాట్లాడుతూ, భూగోళం సమస్త జీవరాశితో కలకలలాడుతుంటే ప్రకృతి వనరులను కాపాడాలని, పర్యావరణ హితంగా జీవించాలని విద్యార్థులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఏ జీవి అంతరించినా అది మానవాళికే నష్టమని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, సంస్థలు పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటాలి, నాటిన మొక్కల్ని పరిరక్షించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేయాలి. ప్రతి ఒక్కరూ అందరూ వ్యాక్సిన్ వాడాలి. మన నీటిని కాపాడుకోవాలి. మన ఇళ్ల ముందర, ప్రతి ఇంటి ముందర ఇంకుడు గొయ్యలు తవ్వించాలి. మన భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క విషయాలు తెలుసుకుని మన అందరము ముందుగా అడుగు వేయాలని, వైజాగ్ ఈకో అందరూ కూడా విజయం చేయాలని కోరుకుంటున్నాను. My name is Akshita. I am studying in 7th class. Madi Datri Foundation, Akar Girls Home, sir. పర్యావరణాన్ని పరిరక్షించాలి, మన వనరులను కాపాడుకోవాలి, చెట్లను సంరక్షించాలి, మన నీరు గాలిని కూడా సంరక్షించుకోవాలి, ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి. అలాగే మార్కెట్లకు వెళ్ళేటప్పుడు క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయాలి. పి గన్నవరం చాకలిపాలెం బాలాజీ కన్వెన్షన్ హాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని, కూటమి అక్రమ ఇసుక దందాలో మునిగిపోయిందని ఆయన విమర్శించారు. కార్యకర్తలను విస్మరించడమే ఓటమి కారణమని, ఇకపై వారికి పెద్దపీట వేస్తామని తెలిపారు. పలువురు నేతలు, కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. యాభై 54 లక్షల మంది రైతులు ఉన్నారు.
ఈ రాష్ట్రంలో ఈ 13 జిల్లాలో 54 లక్షల మంది ఉన్నారు. 54 లక్షల మందికి ఇస్తారో 24 లక్షలకి ఇస్తారో చూడండి. అది మనం ఇప్పటికే చాలా కట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చి అన్ని కూడా అథారిటేటివ్గా మేము మాట్లాడితే బాగుండదు. ఏదైతే మహిళ ఉన్నటువంటి గ్రామ మహిళ, అలాగే గ్రామ యువత, గ్రామ సోషల్ మీడియా, అలాగే మరి ఏదైతే గ్రామ ఎస్సీసీలు, బీసీసీలు, అలాగే గ్రామ రైతు విభాగం, ఇట్లా వాటిని కూడా ఏర్పాటు చేసుకుని ఆ తదుపరి ఈ క్యూఆర్ కోడ్ గురించి కూడా వాళ్ళందరికీ చెప్పి అక్కడి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం చేయాలి. ప్రతి ఇంటికి అంటే మరి ఏదైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కూడా వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తే ఎవరు స్పందించట్లేదు. కానీ జగన్మోహన్ గారు మనకు హక్కులు ఇచ్చారు. ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మనకి స్వాగతం పలికే విధంగా మరి వారు ముందుకు వస్తారు. ఎందుకంటే గతంలో మనం చేసిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా తల దించుకుని వెళ్ళే పరిస్థితి లేదు. కాళ్ళ దగ్గర వెళ్ళి గతంలో మనం ఏమి అందించామో మనకంటే బాగా వాళ్ళే చెప్పే కార్యక్రమం చేస్తారు. మరి ఆ రకంగా ఈ 5 దశల కార్యక్రమాన్ని మరి మనం పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కాకుండా మరి ఇందులో ఉన్నటువంటి విధంగా ఏదైతే జగన్మోహన్ గారు చెప్పి క్యూఆర్ కోడ్ మరి ఏదైతే అక్కడ ఓపెన్ చేశారో దాన్ని మీ అందరూ కూడా స్కాన్ చేసుకుని దాన్ని ఆపరేట్ చేస్తే ఇమీడియట్ గా కొన్ని అంశాలు మీకు వస్తూ ఉన్నాయి. ఆ అంశాల్లో ఏదైతే గతంలో ఇచ్చే చంద్రబాబు గారు ఇచ్చే బాండ్స్ కానీ, లేదా వారు మాట్లాడిన వీడియోలు కానీ, లేదా ఏదైతే వారు ఇచ్చే వీడియోలు కానీ, ఇట్లాంటి క్లిప్పింగ్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి పిల్లలకి కోడ్ చేసి ఒక స్కాన్ చేస్తే అన్ని విషయాలు ఆ గ్రామంలో వాళ్ళకి అర్థమవుతాయి కనుక మరి ఈ కార్యక్రమం వారు చేయించే కార్యక్రమం చేయాలి. అందులో మరి ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్. కర్నూలు జిల్లా దేవనకొండలో వైఎస్ఆర్సీపీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే బూసిన విరూపాక్షి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారంటీ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించాలన్నారు. చంద్రబాబు దొంగ హామీలు ఇచ్చారని, జగనన్న మాత్రం ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం నాశనం చేసే కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కార్యకర్తలను ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామం 1వ వార్డులో ఇష్టానుసారంగా కరెంటు కోతలు విధిస్తున్నందుకు గ్రామ ప్రజలు ఆగ్రహంతో పర్చూరు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మీకు చేతనైతే చేసుకోండి అంటూ విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించారని మండిపడ్డారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు ఎక్కడికి కదిలేది లేదంటూ ప్రజలు ఆందోళన కొనసాగించారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. చుట్టుపక్కల అందరూ ఏ దగ్గర లేదని అడిగితే ఏం చేసుకోపోన్నారు ఏమన్నా
బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్లో భారత్ రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి ప్రో కబడ్డీ టోర్నమెంట్ శనివారం సాయంత్రం ప్రారంభమైంది. చీరాలలో మొదటిసారిగా ఈ స్థాయి కబడ్డీ పోటీలు జరగడం విశేషం. జూలై 11 నుంచి 14 వరకు 3 రోజుల పాటు పోటీలు జరుగుతాయి. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రైజ్ మనీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమ బహుమతి కింద 20,116, ద్వితీయ బహుమతి కింద 15,116, మూడవ బహుమతి కింద 10,116, నాలుగో బహుమతి కింద 5,116 రూపాయలు అందించబడును అని తెలిపారు. రేపు రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద పెద్ద టీములు వస్తాయి. 4 గంటలకే స్టార్ట్ చేస్తాము. రేపు ఎమ్మెల్యే గారు వస్తారు. వచ్చిన టీములందరికీ అకామిడేషను, భోజనం గీజులు మొత్తం అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడంటే అక్కడ పెడవా నువ్వెక్కడున్నా? కమిటీ సభ్యులు దిలీప్ గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గర రాసం కూర్చున్నాం. 2 పాయింట్స్ మళ్ళీ ఫ్రెండ్స్. రేపు రాష్ట్రం ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలోని లక్ష్మమ్మ అవ్వనగర్ వసూల బాబులంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, వీధి లైట్లు లేక వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఈ సమస్యలను తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ్మ పరిశీలించి ప్రజలకు హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సంతోషంతో ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ దాన్ని ఏమంటారు చెప్పు? అది కూడా పంచాయతీ, మున్సిపాలిటీ? పంచాయతీ అంటారు సార్. ఇప్పుడు ఈ దాకా మున్సిపాలిటీ అంటారు. మా మున్సిపాలిటీ వాళ్ళు వేసినాము అంటారు. అది పంచాయతీ అంటారు. మరి దీనికి సంబంధం ఏ ఊరు, దీనికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అన్నది కానీ తెలుసు సార్. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకు కానీ కొళాయి కలెక్షన్ కానీ ఎవరికి కానీ ఏమైనా కడుతున్నారా? మరి గుర్తు కట్టించుకునే వాళ్ళకి వచ్చినప్పుడు మీరు గట్టిగా అడగొచ్చు కదా, ఎందుకు మనకి తెలుసు మాకేం గుర్తు కడతావా లేదా? నువ్వు మున్సిపాలిటీకి డబ్బులు కట్టినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మనం చెప్పినాం కదా, క్లీన్ చేపిస్తాము చేస్తాము అంటే మీరు ఇండ్లు గుర్తు కానీ కొళాయి గుర్తు కానీ ఎక్కడ కట్టదమ్మా? మున్సిపాలిటీకే కడతాం, పంచాయతీకి అయితే కట్టడం లేదు. ఇప్పుడు ఇక్కడేమో ఇటు వరకు స్టాప్, అక్కడేమో అటు వరకు స్టాప్. ఇందాక నేను పంచాయత్ సెక్రటరీ గారితో మాట్లాడితే మాకు అక్కడ వరకు మాకు ఇక్కడ ఒక పర్మిషన్ లేదు, ఇది మున్సిపాలిటీ కింద వస్తుందని చెప్తున్నారు. ఇక్కడేమో మేము ఇక్కడికే స్టాపు, మాకు ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఇంతవరకే, ఇక్కడ నుంచి పంచాయతీ పరిధి అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ అధికారులే తెలుసాల ఇది మున్సిపాలిటీనా పంచాయతీలోకి వస్తుందా? ఎందుకంటే ఇది ఏమంటుంది, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఉన్నట్టుంది. ఇన్ని సంవత్సరాలుగా పాపం ఇంతమంది స్కూల్, ఇప్పుడు చాలా మంది స్కూల్కి వెళ్తున్నారు. అధికారులు తెలుసుకోవాలి, తెలుసుకుని ఇమ్మీడియట్ గా వేయాలని నేను అధికారులని కోరుకుంటున్నాను. కాబట్టి తొందరలోనే ఈ సమస్యని అధికారుల దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. నాకు దాదాపుగా 10 రోజుల నుంచి కాలనీ వాసులు అందరూ కూడా అడిగారు నన్ను, అమ్మ ఒక్కసారి వచ్చి విజిట్ చేసిపోతే బాగుంటుంది అని. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో సిఐటియు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాల చెల్లింపుతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. షరతులు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాలని, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలపై ప్రభుత్వం స్పందించాలంటూ తిరువూరు మున్సిపల్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి. జీవో నెంబర్ 36ని 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 చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. షరతులు లేకుండా సంక్షేమ పథకాలు చేయాలి.
ఇంజనీరింగ్ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇంజనీరింగ్ కార్మికుల సంక్షేమ పథకాలు ఇంకొక ఉత్తర్వులను ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. సుప్రీంకోర్టు. గుంటూరు జిల్లా ప్రత్తిపాలెం నియోజకవర్గం పాలపర్రులో టీడీపీ నేతల మధ్య వాటర్ ప్లాంట్ నిర్వహణపై తీవ్ర వివాదం చెలరేగింది. సుజనా చౌదరి ఎంపీ లాడ్స్తో నిర్మించిన ప్లాంట్ను పంచాయతీ తీర్మానంతో ముద్దున మహేష్ నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే రామాంజనేయులు తమ వర్గనేతకు అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. తాళాలు తీసుకోవడంపై గ్రామంలో 2 వర్గాలు ఢీకొన్నాయి. దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చేసేయండి. ఈయనగానే అడ్డొస్తే కేసు పెట్టండి. దీన్ని ఇద్దరు పంచాయతీ బోర్డు కాదు ఇది. సుజనా చౌదరి గారు మా తెలుగుదేశం ఎవరికి మీరు మర్యాదగా చేస్తారు. ఇవన్నీ మాట్లాడదు. మేము నిర్ణయించాము ఇక్కడ. అయిపోయింది. ఇక్కడ నువ్వు ఏం చేసావు ఇంతవరకు చేసావు అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరికి ఇస్తున్నాం. ఏదైనా ఉంటే మీరు యాక్షన్ తీసుకో. అనవసరంగా వెళ్ళు. నువ్వు వెళ్ళు వెళ్ళు. మామూలు చేస్తారంటే ఏంటి నీకు ప్రాబ్లం? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జూలై 12 అర్ధరాత్రి నుంచి ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెకు దిగారు. నగర పంచాయతీ ఎదుట శిబిరం ఏర్పాటు చేశారు. జీతాల పెంపు, వయోపరిమితి 62 ఏళ్లకు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్గ్రేషియా, గ్రాడ్యుటీ, పిల్లలకు ఉద్యోగాలు వంటి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కాలయాపనపై అసంతృప్తితో మంత్రివర్యులు డాక్టర్ పి నారాయణ పంపిన సందేశం పట్ల స్పందన కోరుతూ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జీతాలు తక్షణమే పెంచాలని, జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని, షరతులు లేకుండా తల్లికి వందనంతో పాటు సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులకి వర్తింపు చేయాలని చెప్పి గత 17 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ జీవో రూపంలో విడుదల చేయాలని చెప్పి తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి జూలై 12 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మె చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్నను మెసేజ్ వార్తా రూపంలో ప్రకటించారు. ఫైనాన్స్ కమిటీలో ఉంది. మేము జీతాలు మంత్రివర్గం సీఎం గారు సానుకూలంగా ఉన్నారు, సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ప్రెస్కి తెలియజేశారు. మరి కార్మికుల్లో గందరగోళాన్ని గురి చేస్తుంది. తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని వెంటనే అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో కార్మికులు పాల్గొనడం జరిగింది. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే సమ్మె నివారించే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 17 రోజులు సమ్మె కాలంలో ఒప్పందాలు వయోపరిమితి 62 సంవత్సరాలు చేస్తామని చెప్పి అన్నారు. 62 సంవత్సరాలకి వయోపరిమితి పెంచుతూ జీవోలు ఇవ్వాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 రూపాయల నుంచి 10 సంవత్సరాలు సర్వీస్ దాటే వాళ్ళందరికీ ప్రతి ఏడాది 2,000 రూపాయలు అదనంగా యాడ్ చేస్తూ రిటైర్మెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగే గ్రాడ్యుయేటీ చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, వయోపరిమితం కానీ, లేదా మున్సిపాలిటీల్లో చనిపోయిన కార్మిక కుటుంబాలకు తక్షణమే ఉద్యోగులు ఇచ్చే దీంట్లో కానీ తదితర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ పరిష్కారం చేయకపోతే రేపు 16వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలో దిగడం జరుగుతుంది. అందుకనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని వెంటనే జీవో రూపంలో విడుదల చేయాలని చెప్పి సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెడ్ క్రాస్ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, నంది ఉమాశంకర్ నేతృత్వంలో రక్తదాన అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక రెడ్ క్రాస్ ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తలసేమియా, సికిల్ సెల్, లుకేమియా బాధిత చిన్నారులకు రక్తదానం గురించి ప్రజలకు తెలియజేశారు. ఉమాశంకర్ జన్మదినం సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు, రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. పాల్గొన్న రక్తదాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. బాత్రూమ్ కి పర్లేదు ఎంత స్టార్ట్ ఉన్నారు.
ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ ఫౌండర్, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో వాలంటీర్గా చేస్తున్నటువంటి నందు ఉమాశంకర్ గారికి పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్లో సుమారు ఒక 40 మంది వరకు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ రక్తాన్ని మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే ఎమర్జెన్సీగా ఎవరికైతే ఇప్పుడు బ్లడ్ అవసరం ఉందో వాళ్ళకి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉమాశంకర్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈయన ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మా ప్రీతమ చైర్మన్ గారు ఈయనకి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తెలియజేశారు. అలాగే ఈయన ద్వారా ఇంకా కొన్ని సేవలు మాకు అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడపడుతున్న అనేక కార్యక్రమాల్లో నందు ఉమాశంకర్ రెడ్ క్రాస్ వాలంటీర్ మరియు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ ఫౌండర్ జన్మదిన సందర్భంగా ఈరోజు సుమారు ఒక 40 నుంచి 50 మందితో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెంటర్లో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉమా ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ ద్వారా ఓన్లీ బ్లడ్డే కాకుండా చాలా వరకు ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎమర్జెన్సీగా మందులు అవసరమైన నిత్యావసర వస్తువులు, చాలామంది వికలాంగులకు ట్రైసైకిల్స్, అట్లాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఈ మధ్యనే ఒక క్యాన్సర్ పేషెంట్ సుమారు 7 లక్షల 8 లక్షల రూపాయలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.